హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శనగపప్పు మసాలా తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా మనం కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకుని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెర్రగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్టు వేసుకుని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని పసుపుని కూడా బాగా వేగించిన తర్వాత మనం గంట సేపు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని మంచిగా అలా కలపాలండి. అలా కలిపిన తర్వాత మూత తీసి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని ఉప్పు తర్వాత వెంటనే కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. కారం కొద్దిగా వేసుకుంటే ఏమండో మీకు తెలుసా ఒక విషయం, కారం ఎంత ఎక్కువ తింటే వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఏది రాదండి. దాని తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కలపాలండి. కలిపేస్తూ కొద్దిగా కొద్దిగా పప్పు ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మన టేస్ట్కు తగినంత కొత్తిమీర వేసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకుని బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని అబ్బబ్బబ్బా ఏమి టేస్ట్ అండి, ఏం టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. చెప్తారు కదూ, చెబుతారండి. బాయ్.